అత్త నువ్వేంటి ఇడ్లీ పాత్రలో చేస్తున్నావు పలావు? అమ్మ డబరా గిన్నెలో పలావ్ చేస్తే చుట్టూ ఆవిరి వాసన అంతా పోయి బాగుండదు, అంతా ఆవిరి అంతా పోద్ది. ఇందులో అయితే కుక్కర్లో పెట్టినట్టుగా గాలి పోకుండా శుభ్రంగా ఉడికి అన్నం మెతుకు పొందకుండా ఉంటుంది. పలావ్ బాగా టేస్ట్ రావాలంటే అల్లం పేస్ట్ బాగా వేగి నూనె పైకి కనపడాలమ్మా, అప్పుడు బాగుంటుంది. పాత్ర పెట్టి నూనె వేసానమ్మా పలావ్ వండుదామని. ఇకమ్మ చెక్క మొగ్గ యాలక్కాయలు నూనె కాగినాక వేస్తున్నా. అయిగమ్మా ఉల్లిపాయలు వేస్తున్నా, టమాటాలు వేస్తున్నా, పచ్చిమిరకాయలు కూడా కాయలతో వేసాను. పచ్చి లేకుండా బాగా వేగినాయి అమ్మ త్వరగా. ఇక అల్లం పేస్ట్ వేస్తున్నా. ఇక ఏం వేయను నేను, అల్లం పేస్ట్ ఒకటే వేస్తాను. అల్లం పేస్ట్ ఏంటంటే ఆరోగ్యానికి మంచిది, గ్యాస్ అవి రాకుండా ఉంటుంది. మరి మసాలా ఎక్కువ వేసుకున్నా తినలేము, గ్యాస్ వచ్చుద్ది. లైట్గా వేసుకొని బాగా అడుగు అంటకుండా తిప్పి నూనె బాగా పైకి వచ్చేటట్టు ఉన్నాక, మరి మసాలా ఎక్కువ వేసుకున్నా తినలేము, గ్యాస్ వచ్చుద్ది. లైట్గా వేసుకొని బాగా అడుగు అంటకుండా తిప్పి నూనె బాగా పైకి వచ్చేటట్టు ఉన్నాక కొత్తిమీర వేస్తున్నా. వేసి ఇది కూడా బాగా దోరగా వేగాలి. వేగితే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. టేస్ట్ కల్లా పలావ్ టేస్ట్ కల్లా పుదీనాకేను. ఇగమ్మ 4 డబ్బాల బియ్యానికి 7 డబ్బాలు ఎసురు పోస్తున్నా. నాలుగు డబ్బాలు బియ్యానికి 7 డబ్బాలు ఎసురు పోసుకోవాలి. ఇదిగో ఉప్పు సరిపోయినంత ఉప్పు వేస్తున్నా, సరిపోద్దిక. ఉప్పు అమ్మ ఇప్పుడే సరిపోయిందో చాలేదని కొద్దిగా నీరు చూసుకుంటే సరిపోయింది. నీరంతా ఇనిగిపోయింది. మూత బాలిచ్చి మూత పెట్టుకుంటే అన్నం పలుకు లేకుండా శుభ్రంగా ఉంటుంది. అడుగంటకుండా అట్ల పిండం పెట్టి పేట పెట్టి మనం చిమ్ములో పెట్టుకుంటే ఇక ఎంతసేపు అయినా అన్నం అడుగంటదు, శుభ్రంగా అడుగు కల్లా బాగుంటుంది. పలావుగాడు వండానండి, అన్నం మెతుకు బాగుండకుండా పొడిపోలు. పలావుగాడు వండానండి, అన్నం మెతుకు బాగుండకుండా పొడిపోలు ఆడతా బాగా